ఈ రోజుల్లో చాలామంది ఒక్కొక్కరు ఒక గురి కలిగి ఉంటారు. అదేమిటంటే చాలామంది మంచి పేరు కలిగి ఉండాలని, కొంతమంది అయితే మంచి ఇల్లు కట్టుకోవాలని, మరికొంతమంది అయితే మంచి కారు కొనుక్కోవాలని, కొంతమంది అయితే బాగా డబ్బులు సంపాదించాలని గురి కలిగి ఉంటారు. దానికోసం ప్రయాసపడుతుంటారు. ఆ రోజు అలెగ్జాండరు అన్ని దేశాలను జయించగలిగాడు, కానీ చనిపోకముందు ఒక మాట అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను బాక్స్లో పెట్టి నా 2 చేతులు మాత్రం బయట పెట్టానని చెప్పాడు. ఎందుకంటే నేను వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే వెళ్తున్నాననేసి. ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనం ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ప్రయాసము, ప్రతి గురి ఒకరోజు మనం చనిపోయిన తర్వాత అదంతా సమాధి అయిపోతుంది. అయితే పౌలు భక్తుడు ఒక గురి కలిగి ఉన్నాడు. చూసుకున్నట్లయితే ఫిలిప్పీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వాక్యంలో చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి గురి ఒకే ఒక గురి, అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో మనము పరిశుద్ధంగా జీవించాలనేటువంటి గురి, యథార్థంగా జీవించాలన్నటువంటి గురి, నీతిగా జీవించాలన్నటువంటి గురి, క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు వలె జీవించాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనల్ని చూసిన వారు మనలో క్రీస్తుని చూడాలన్నటువంటి గురి కలిగి ఉండాలి.